ఎవ్వడు నన్ను పట్టించుకోలేదు. ఏ దేవుడు నా కోసం రాలేదు. ఒంటరి వాడిని అయిపోయాను. 100 కోట్ల మంది ఒకవైపు, నేను ఒక్కనే ఒకవైపు. నా పని అయిపోయింది అనుకున్నారా? లాస్ట్ టైం డిసప్పాయింట్ చేశాను. చిన్న బ్రేక్ ఇచ్చా. ఈ గ్యాప్ లో ఎన్ని యాడ్లు వేసుకుంటావో వేసేసుకో. తర్వాత బొమ్మ దత్తర్లు పట్టే. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా, నేనైతే 2 డెమోస్ అయితే చేసిన. అందులో స్పెషల్గా మనది ఉంటుంది, ఇంకోటి మన సబ్స్క్రైబర్లో ఒకరిది. చాలా బాగా అయితే ఉంటుంది. డెఫినెట్లీ ఇంట్రెస్ట్గా ఉంటే చేసుకోండి. కానీ ఒకటి చెప్తాను ఏంటంటే, ఒకవేళ మీరు మీ ఫేవరెట్ యాక్టర్ కానీ హీరోయిన్ కానీ ఏదైనా కావచ్చు, మీరే కానీ కొన్ని వీడియో క్లిప్స్ అయితే యూస్ అవుతుంది. మెయిన్ ఏంటంటే ఇందులో క్యాప్కట్ యాప్ కూడా యూస్ అవుతుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్లో లెటర్స్ అనేది వస్తున్నాయి, మీరు టెక్స్ట్ చూస్తున్నారు కదా, దానికోసం 100% మనకైతే అలాగైతే అవసరం ఉంటుంది. నేను కొన్ని ఇస్తాను మీకు. అందులో కొన్ని దాంట్లో మనకు పవన్ కళ్యాణ్ సార్ది, రామ్ చరణ్ సార్ది, ప్రభాస్ సార్ది, ఇంకోటి మహేష్ బాబు సార్ది, అల్లు అర్జున్ సార్ది, ఇంకోటి ఎన్టీఆర్ సార్ది అయితే ఉంటుంది. డెఫినెట్లీ ఇవైతే యూస్ అవుతుందని అనిపిస్తే యూస్ చేసుకోండి, నో ప్రాబ్లం, చాలా మంచిది. అది లేదు మాకు సొంతంగా ఇప్పుడు యాక్టర్స్ ఉంటారు, హీరోయిన్స్ కానీ, ఇప్పుడు అనుపమ కానీ చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. ప్రాజెక్ట్లో అయితే వచ్చాను నేను, మీకైతే ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను, కానీ వీడియో క్లిప్లో అయితే చాలా ఇచ్చాను. వీడియో క్లిప్ కూడా చూపిస్తాను, నా దగ్గర ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి వీడియో క్లిప్ చూస్తున్నారు కదా. ఇందులో గోల్డెన్ టెక్స్చర్ ఉంటుంది, నార్మల్ టెక్స్చర్ ఇమేజ్ ఉంటుంది, వీడియో కూడా ఉంటుంది, మీకు అన్నీ ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, ఇప్పుడు నేనైతే ఇవైతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇందులో 3D కెమెరా అయితే యూజ్ చేసిన. ఓకే, 3D అనుకోవద్దులే కానీ. ఓకే, ఇప్పుడు మనమైతే ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్లో మనకైతే ఇలాగైతే ఈ కెమెరా ఆన్ చేస్తున్నా. స్టార్టింగ్లో మనకైతే ఈ 1K తోటి రివీల్ అయితే అవుతుంది మన నేమ్ తోటి. ఇందులో మీ యొక్క ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. మీరు అనుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ అనుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు సోషల్ మీడియా. చాలామందికి స్నాప్చాట్లో కూడా చాలా మంచి ఫాలోవర్స్ ఉన్నారు, ట్విట్టర్లో ఇలాంటివి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకైతే కొన్ని గ్రూప్స్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ టోటల్లో కింద ఒక గ్రూప్ అయితే కనిపిస్తుందా మీకు, ఈ కింద మనకు ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ పైన ఒకటి, దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్దాం. ఇక్కడ సంతోష్ ఆర్షప్ అని ఉంటుంది, 1K అయితే నేనే పెట్టుకున్నాను. ఓకే, ఇక్కడ మీరు ఇందులో 1K పెట్టాలని అనుకుంటే మీ లోగో పెట్టుకోవచ్చు, లేకపోతే స్క్రీన్ షాట్ ఉన్నది మీరు పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇన్స్టా ముందే పెడతాను. స్క్రీన్ షాట్ తీసుకున్నాను, ఇది తీసుకుంటున్నా స్క్రీన్ షాట్. ఓకే, కింద ఆ ఫోటోని తీసుకుంటా, దీన్ని కిందికి తీసుకొస్తున్నా, టోటల్ డౌన్లో జూమ్ చేస్తున్నా, ఇది పెడుతున్నాను. ఓకే, దీని ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. కానీ మనకు స్టార్టింగ్లో అలా కాదు కదా, స్టార్టింగ్లో మనకు తక్కువనే కావాలి. దానికోసం మీరైతే పైన ఒక షేప్ తీసుకొని దానికి మీరైతే ఫాలోవర్స్ కానీ ఏవైతే తక్కువ చేసుకొని, తర్వాత లాస్ట్లో మాత్రం మనకు మొత్తం రివీల్ అయ్యేలాగా ట్రై చేయాలి మనం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది కూడా బాగానే ఉంది. ఈ స్టార్టింగ్లో అవి పక్కన అయితే మనకు ఆటోమేటిక్గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంది. అవి మనకు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ స్క్రీన్ షాట్ అయితే ఉన్నాయి, అవి చాలా బాగా అయితే ఉంటుంది. ఇంకోటి ఇక్కడ బోనస్గా గర్ల్ వీడియో కూడా ఉంటుంది, నేను గర్ల్ వీడియో కూడా ఇచ్చాను. ఓకేనా, ఆ గర్ల్ వీడియో యూజ్ చేద్దామని అనుకుంటే గర్ల్ వీడియో కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇచ్చాను నేను. ఇక్కడ బాయ్ వీడియో అనేది అలోన్గా అయితే ఉంటుంది. ఓకే, ఈ ప్లేస్లో మీరు గర్ల్ వీడియో కూడా పెట్టుకోవచ్చు, మీకు ఇచ్చాను నేను. ఆ వీడియో కూడా చూపిస్తాను, మళ్ళీ డౌట్ ఎందుకు. అది ఇక్కడ దొరకలేదు, నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, పెట్టాలంటే పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ మనకు మెయిన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు కౌంటింగ్ అయితే ఉంటుంది, 500K అనేది. ఇక్కడ నేను తక్కువ చేస్తాను, ఎంత పెడతానంటే ఓకే 1Kనే పెడతాను, ఎక్కువ వద్దులే, 1K వద్దులే కానీ ఒక 10K పెడుతున్నాను. ఓకే, 10K పెడితే ఇక్కడ మనకు మైనస్లో వస్తుంది. అప్పుడు మీరు ఎఫెక్ట్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇక్కడ మీరు కరెక్ట్గా మీ 10K ఉంటుంది కదా, 10K దగ్గర మీరు ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ జరుపుకోవాలి. మీరు ఇలా జరిగిన తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్లో మాత్రం తక్కువ పెట్టుకోవాలి మీరు. ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది, ఇలా తగ్గించండి మొత్తం. అంటే 1K పెట్టుకోండి, మైనస్ కాకుండా 1K పెట్టుకోండి. 0 పెడుతున్నాను, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా రివీల్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకు 500K అనేది ఒక లెటర్ వస్తుంది, దీంట్లో కూడా మీరు 10K అయితే పెట్టుకుంటున్నా. రైట్, వచ్చింది. ఇక్కడ కూడా మనకు గోల్డెన్లో కూడా మనకు 500K వస్తుంది. ఇక్కడ కూడా మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి మీ యొక్క ఏదైతే ఫాలోవర్స్ ఉంటుందో 10K పెట్టుకుంటున్నాం. 10K అది కూడా సెట్ అయింది. కింద సబ్స్క్రైబర్ ఉంటే సబ్స్క్రైబర్, ఫాలోవర్స్ ఉంటే ఫాలోవర్స్, అడ్జస్ట్మెంట్ కొంచెం చేసుకోండి.
దాని తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ నుంచి వీడియో క్లిప్స్ అయితే ఉంటుంది. మీరు చూశారు కదా, ఆ వీడియో క్లిప్స్ అయితే ఉంటుంది. ఆ వీడియో క్లిప్ యాడ్ చేయడానికి చాలా సింపుల్ మ్యాటర్ చెప్తాను, దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ వస్తున్నా, ఓకే, బ్యాక్ వచ్చేసిన కింద +2 9:16 రేషియో తీసుకుంటా. మళ్ళీ కింద +2 మీడియాలోకి వెళ్ళి నేను కొన్ని వీడియో క్లిప్ అయితే ఇచ్చాను, సొంతం మీ వీడియో క్లిప్ యాడ్ చేసినా నో ప్రాబ్లం నాకైతే. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ ఒక వీడియో క్లిప్ అయితే యూజ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ సార్ది. ఈ వీడియో క్లిప్ సెలెక్ట్ చేసిన, నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏదైతే కావాలో, లేకపోతే సొంతం మీ వీడియో క్లిప్పే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఇక్కడ నేనైతే 10K పెడుతున్నాను. కొంచెం జూమ్ చేస్తా, ఫాంట్ వేరేది పెడతా. ఇలా పెట్టాను. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళాను. ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్లో మీకైతే ఒకటైతే ఇస్తాను. అదేంటంటే ఇది గోల్డెన్లో కూడా ఒకటి ఇస్తాను, ఇంకో ఇమేజ్ కూడా ఇస్తాను. గోల్డెన్ది పెడుతున్నాను నేను, ఇలా వచ్చింది. ఓకే, దీనికి మనమైతే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి లాంగ్ షాడో అని ఒకటి ఉంటుంది, లాంగ్ షాడో పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత ఈ ఓపసిటీ మ్యాక్సిమం పెట్టుకోండి, తక్కువలో ఉంటుంది. ఓకే, దాని తర్వాత కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి. ఇంత ఇప్పుడు దీని అయితే ఎండింగ్ వరకు అయితే జరిపేసినాయి. ఓకే, ఇక్కడ చూడండి ఇంత అయితే వచ్చింది. మనకు ఎంత కావాలో అంతనే తీసుకుంటా, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేస్తా. వీడియో క్లిప్ కొంచెం ఎక్స్ట్రా అయిందని అనిపిస్తుంది, ఇంత. ఓకే, ఇంత అయితే ఉంది, ఇంతనే తీసుకొని దీని అయితే సేవ్ చేస్తున్నా, ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఇలాగైతే మీకు మీ యొక్క వీడియో క్లిప్ ఎన్ని అయితే ఉంటుందో పైన పెట్టుకొని సేవ్ చేసుకోండి. ఇంకోసారి అదే బ్యాక్గ్రౌండ్లో ఉన్న వీడియో కూడా సేవ్ చేసుకోండి. సేమ్ అదే బ్యాక్గ్రౌండ్లో వీడియో ఉంది కదా, అది కూడా సేవ్ చేసుకోండి. రెండైతే సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా VPN అయితే కనెక్ట్ చేస్తున్నా. నేను మీకు క్యాప్కట్ యాప్ అయితే ఇచ్చాను, నేను టెలిగ్రామ్లో కూడా పెట్టాను, లేకపోతే ఒకసారి కామెంట్ చేయండి. VPN కనెక్ట్ చేస్తున్నా, క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే, న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తున్నా. చాలామందికి అప్డేట్ వస్తుంది అని అంటున్నారు. అప్డేట్ వచ్చిన తర్వాత అప్డేట్ మీద క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి, వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది కదా 10K అనేది, అది యాడ్ చేస్తున్నా. ఓకే, వీడియో క్లిప్ అయితే యాడ్ చేసిన. సేమ్ ఇక్కడ ఓవర్లీ ఉంటుంది, ఓవర్లీలోకి వెళ్ళి యాడ్ ఓవర్లీలోకి వెళ్ళిన తర్వాత సేమ్ వీడియో క్లిప్ అయితే, సారీ ఇది కాదు, ఇది సేమ్ అయితే యాడ్ చేస్తున్నా. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనకు మీ ఫింగర్ తోటి కరెక్ట్గా సైజ్ అయితే కరెక్ట్గా జూమ్ చేసుకోండి, కరెక్ట్గా ఫుల్ స్క్రీన్ అయ్యేలాగా చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకైతే రిమూవ్ BG అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆటో రిమూవ్ అని ఉంటుంది, చూడండి. ఇక్కడ మన వీడియో అయితే రెడీ అయిపోయింది, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇలాగైతే మీరు కొన్ని క్లిప్స్ అయితే యూజ్ చేయాలి. దాని తర్వాత ఈ లోగోని డిలీట్ చేసి ఈ చిన్న చిన్న క్లిప్స్ అయితే నేనైతే సేవ్ చేస్తున్నా ఇలా. ఓకే, ఇలా సేవ్ చేసిన క్లిప్ని మీరు ఎన్నైతే ఉంటుందో ఒక 4-5 కట్ చేసుకోండి ఇలా. మీ ఫేవరెట్ యాక్టర్ అయి ఉండొచ్చు, నేనైతే కొన్ని యాక్టర్ ఫోటో వీడియోస్ అయితే ఇస్తాను. దాని తర్వాత సేవ్ చేసిన వీడియోని ఇక్కడ మనం ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకొని ఇక్కడ చూద్దాం. మనం ఎక్కడ వద్దామంటే ఇక్కడ 10K అయిపోతుంది. దాని తర్వాత కరెక్ట్గా 18 సెకండ్ తర్వాత ఆ సేవ్ చేసిన వీడియోని ఇక్కడ యాడ్ చేస్తా, వచ్చేసింది. ఓకే, చూస్తున్నారు కదా. ఓకే, ఇలా వచ్చింది. కానీ ఇక్కడ మనకు చూసుకుంటే బీట్ మార్క్ అనేది కొంచెం లాంగ్గా ఉంది, కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి టైమింగ్లోకి వెళ్ళి ఇలాగైతే ఎక్స్ట్రా పెట్టుకుంటా. దీనికి ఉన్న మ్యూజిక్ అయితే మ్యూట్లో పెట్టేస్తా, ఇప్పుడు చూపిస్తాను. ఈ గ్యాప్లో ఎన్ని యాడ్ చేసుకుంటావో వేసేసుకో. చూస్తున్నారు కదా, ఇలాగైతే మీరు ఈజీగా చేసుకోండి. మీకు అర్థమైంది నేను అనుకుంటున్నా. అన్ని క్లిప్పు ఇలాగైతే వరుసగా యాడ్ చేసుకుంటా మీ యొక్క బ్యాక్ సైడ్లో టెక్స్ట్ యాడ్ చేసుకుంటా యూజ్ చేయండి. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.